హైదరాబాద్లో కూరగాయలు కొనే పరిస్థితి కనపడడం లేదు. ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనలేకపోతున్నామంటున్నారు పబ్లిక్. అన్ని కూరగాయలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగడంతో జనంపై భారం పడుతోంది. వెజిటేబుల్స్ రేట్స్ తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. మార్కెట్లో కూరగాయల రేట్లు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకు అందుబాటులో ఉన్న రేట్లు అమాంతం పెరిగాయి. వారం క్రితం పచ్చిమిర్చి కిలో 50 నుంచి 60 రూపాయలు ఉండగా ప్రస్తుతం 100 నుంచి 120 రూపాయల వరకు ఉంది. టమాటా ధర కిలో 20 నుంచి 30 ఉండగా ప్రస్తుతం 50 పలుకుతోంది. వారం క్రితం క్యాప్సికం కిలో 40 నుంచి 50 ఉండగా ప్రస్తుతం కిలో 80 రూపాయలు పలుకుతోంది. బీరకాయ, బెండకాయ, కాకరకాయ, క్యారెట్ రేట్లు కూడా బాగా పెరిగాయంటున్నారు ప్రజలు. ఇప్పుడు 1000-2000 పెట్టుకున్న సగం పావు సంచి కూడా రావట్లేదండి. అసలు ఆయిల్ మామూలు అంటే మనకు 80-90 అంటే అలా వచ్చేది. ఇప్పుడు 110, 120 అంటే చాలా టూ మచ్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ కూడా రేట్లే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 20 రూపాయల పాలకూర తీసుకున్నది ఇంతకుముందు 10 రూపాయలకు 5 ఇచ్చేది, 6 ఇచ్చేది. 10 నోటు పోయి ఇప్పుడు 20 నోటు అయ్యి 20కి 5 ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను. ఇక ముందు 30 అవుతుందో 40 అవుతుందో కూడా తెలియదు. అది బాగా రేట్లు పెరిగిపోయినాయి. టమాటా అయినా మొన్న 20 రూపాయల కిలో ఉండేది ఇప్పుడు 60 రూపాయలు, 100 రూపాయల దాకా పోయేటట్టే ఉంది. బీరకాయలు కూడా అంతే 120 అట్లా చెప్తున్నారు. కూరగాయలు ఇట్లా కొనాలంటేనే అదైతుంది. టమాటా ఇట్లా తీసుకోవాలంటేనే వెనుక తీయాలి. కూరగాయల రేట్లు ఎక్కువ ఉంటే ఆకుకూరలతో సంచి నింపుకెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు ఆకుకూర రేట్లు కూడా కాయగూరలతో పోటీ పడుతున్నాయి. వారం క్రితం వరకు ఏ ఆకుకూరైనా 20 రూపాయలకు 10 కట్టలు వచ్చేవి. కానీ ఇప్పుడు 20 రూపాయలకు 2 నుంచి 4 కట్టలు మాత్రమే ఇస్తున్నారు. ఎండలతో పాటు అకాల వర్షాలతో పంటలు నష్టపోతున్నామని, అందుకే రేట్లు పెరిగాయంటున్నారు రైతులు. పెట్టిన పెట్టుబడి రాక తెచ్చిన కూరగాయలు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు. 10కి 10 అమ్మిన 30 రూపాయల నాలుగు కానీ 10కి 10 అమ్మిన అది బజార్లో మా దగ్గర వేసుకోపోయి బజార్లలో అమ్ముతారు చూడు, వాళ్ళు రేట్లు ఎక్కువ అమ్ముతారు. మేము తక్కువనే సాయంత్రం పూట ఇంత ఇస్తాము, 10 రూపాయల కుప్పనే. ఇప్పుడు ఎలా అమ్ముతున్నారు అంటే లేదు కదా, శనిల మాల్ లేదు. శనిల మాల్ ఉంటే మేమే ఇస్తాము, అట్లేం లేదు. ఇప్పుడు మాత్రం జర పిక్కిల్ సీజన్ కాబట్టి జర ఎక్కువనే గిరాకీ అవుతుంది. ఇక మామూలు టైంలో చాలా తక్కువ అవుతుంది. మళ్ళీ ఈ వారం అయితే కథ పిక్నిక్ సీజన్ కూడా అయిపోతుంది. అవి మాత్రం చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ పెరిగినాయి ఇప్పుడు ఈ 2 నెలల్లో చూసుకుంటాను. కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఉప్పు నుంచి పప్పు వరకు అన్ని రేట్లు పెరగడంతో కొనలేని పరిస్థితి ఉందంటున్నారు మధ్యతరగతి జనం. కందిపప్పు 120 వరకు ఉంటే ఇప్పుడు 180 రూపాయలకు పెరిగింది. ఇలా అన్ని సరుకుల ధరలు పెరుగుతుండటంతో కొనడానికి భారంగా మారుతుందంటున్నారు. ఒకప్పుడు 3000 రూపాయలకు నెలకు సరిపడా సరుకులు వచ్చేవి. కానీ ఇప్పుడున్న ధరలకు 7000 ఖర్చు చేసినా నెల సరుకులు రావడం లేదు. ఇంత ధరలు పెట్టి కొనాలంటే వచ్చే జీతాలు కూడా సరిపోవడం లేదంటున్నారు పబ్లిక్. రేట్లన్నీ బాగా పెరిగిపోయాయి. 100 ఉండి 200 అయింది. తినడం కష్టంగానే ఉంది. కిందట ఏడాది 200కి ఇచ్చింది 400 చేసింది. విపరీతంగా పప్పులు, బియ్యము, ఆయిలు అసలు సామాన్య మానవుడు కొనే పరిస్థితి లేదు, బతికే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీలు ఇస్తే తప్ప ఇప్పటి పరిస్థితులు అయితే మార్కెట్ డౌన్ అయ్యేటట్లేదు, ఇంకా పెరిగేటట్టుంది. మెయిన్ మధ్యతరగతి వాళ్ళకి అవసరం అయ్యే బియ్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పేదల గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేషన్లో సన్న బియ్యం కూడా ఇస్తే చాలా మంచిగా ఉంటుందని అనుకుంటారు పబ్లిక్. కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పబ్లిక్. రైతు మార్కెట్లలో సబ్సిడీపై కూరగాయలు ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.